ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మల్లేశ్వర గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ భగవంతుని ఆశీస్సులతో ఎన్ని రోజులు ఆరోగ్యాలతో ఉండాలని అన్ని రకాలుగా కూడా రాజకీయంగా కానీ సామాజికంగా కానీ కోరికలు నెరవేరు రావాలని మనస్ఫూర్తిగా ముఖ్యంగా మల్లేశ్వర గారి గురించి ఎన్నికలకు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సంక్షేమం, ఆయన నాయకత్వం, ఆయనలోని నిజాయితీ చూసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నట్టయితే ఎన్నికలు అయిన తర్వాత చాలా మంది ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న దాడులు, బెదిరింపులు, లేకపోతే తప్పుడు కేసులకి భయపడుతున్న తరుణంలో నేను ఒకరోజు ఫేస్బుక్లో అబ్జర్వ్ చేస్తే అప్పుడు ఎవరు కూడా స్పందించేవారు కాదు. ఎన్నికలు అయిన వెంటనే రకరకాల భయాలు ఏదైనా చేస్తారేమో, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడతారు. అలాంటి టైంలో రోజు ప్రభుత్వానికి సంబంధించి ఈ ప్రభుత్వానికి చేస్తున్న అన్యాయాల మీద ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఫేస్బుక్ లైవ్లో చాలా ధైర్యంగా, ఇంటెన్స్గా, గట్స్తో మాట్లాడి ప్రభుత్వం ప్రశ్నించే విధానం నుంచి ప్రభుత్వ పెద్దలకు తీసుకెళ్ళడం జరిగింది. విధంగా విశాఖపట్నం నియోజకవర్గం కూడా జిల్లా అధికారి ప్రతినిధిగా కూడా నియమించిన కూడా మంచి సబ్జెక్ట్, సామాజిక బాధ్యతతో గతంలో కూడా మనసు పెట్టి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి ప్రజల మన్నలను పొందడం జరిగింది. చేయడాన్ని నిజంగా అభినందించే విషయం. తప్పకుండా ఇదే విధంగా పార్టీ తరఫున అన్ని సహాయ సహకారాలు ఉంటాయి. ఎందుకంటే రాజకీయాల్లో ఉన్నప్పుడు అధికార పక్షంలో ఉన్నప్పుడు కాకుండా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎవరైతే పోరాడతారో, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎవరైతే ప్రజల పక్షాన్ని నిలబెడతారో వాళ్ళకి తప్పకుండా గుర్తింపు మంచి భవిష్యత్తు, అప్పుడు కూడా రాజకీయంగా మంచి భవిష్యత్తు ఉంటుంది.